పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులు జూలై 9వ తారీఖుని ఒక డెడ్లైన్గా నిర్ణయించారు. అంటే 48 గంటల డెడ్లైన్ విధించారు. ఆ తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, మా చేతుల్లో ఉండదు, మేము ఏమైనా చేస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. అయితే ఇవాళ 9వ తారీఖు వచ్చింది. అయితే ఇవాళ పరిస్థితులు పాకిస్తాన్లో పూర్తిగా చేయి దాటిపోయాయి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనింది. అయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒకసారి మనం గమనించినట్లయితే గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం అనేక సార్లు పీఓజేకే పైన నియంత్రణ చేపట్టింది. అయినా కూడా అక్కడ తిరుగుబాటు వచ్చిన ప్రతిసారి దాన్ని అణిచివేసింది చాలా కర్కశంగా. అయితే ఇప్పుడు కూడా పాకిస్తాన్ అదేవిధంగా ఈజీగానే అణిచివేయచ్చు అనుకుంది, కానీ ప్రజల్లో ఇంత తిరుగుబాటు వస్తుందని మాత్రం ఊహించలేదు. ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుతో పాకిస్తాన్ కూడా ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అయితే ఈ తిరుగుబాటుకి మూల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ధరల పెరుగుదల, అది అతి ముఖ్యమైనది. ఆ తర్వాత కరెంటు బిల్లులను ఇబ్బడిగా పెంచేయటం, సరిగ్గా గోధుమ పిండి దొరకకపోవటం, సరైనటువంటి మందులు దొరకపోవటం, ఇవి ప్రాథమిక అవసరాలు. ఈ ప్రాథమిక అవసరాలు కూడా ప్రజలకు తీరకపోవటం వల్లే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజల్లో పూర్తి తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు మేము అసలు పాకిస్తాన్లోనే భాగమే కాదు, మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు అని చెప్పి చాలా గట్టిగా తమ వాణి వినిపిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పాకిస్తాన్ అణిచివేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అణిచివేతలో భాగంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులని, మానవ హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులని, వ్యాపారవేత్తలని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి జైలులో బంధించింది. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పటికీ పాకిస్తాన్ బయటపెట్టడం లేదు. పీఓజేకేలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ సర్వీసెస్ని, అట్లాగే ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసినా కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి గుమ్ముగుడి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అక్కడ మిలిటరీని, అట్లాగే పాకిస్తాన్ రేంజర్స్ని దింపి ప్రజలపైన తీవ్రంగా దాడులు చేయించింది. టియర్ గ్యాస్ను కూడా వాడింది. అయినా కూడా ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు. అయితే అక్కడ ప్రజలు మాత్రం నిర్ద్వందంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతున్నారు. వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ నినాదాలు చేస్తున్నారు. మేము పాకిస్తాన్లో భాగం కాదని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నారు. అయితే ఈ జాక్ నాయకులు ఐక్యరాజ్య సమితికి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే ఒక్కసారి పీఓజేకేలోకి వచ్చి పరిశీలించండి, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుందో పరిశీలించండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు భారతదేశానికి కూడా విన్నపం చేశారు. మానవతా దృక్పథంతో మాకు ఆహారాన్ని ఇవ్వండి, మందులు ఇవ్వండి అని చెప్పి ఈసారి డైరెక్ట్గానే వాళ్ళు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరింతగా వీళ్ళని అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అణిచివేతలో నుంచే మనకి తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవటం లేదు. ఇప్పటికే ఒకవైపు బెలూచిస్తాన్, ఇంకొకవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంకోవైపు ఇప్పుడిప్పుడే సింధు ప్రాంతంలో కూడా అల్లర్లు రేగుతున్నాయి. ఇంకోవైపు ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే పాకిస్తాన్ చేతి నుండి జారిపోతుంది. కాబట్టి పాకిస్తాన్కి నలుమూలలా ఇవాళ తిరుగుబాట్లు మొదలయ్యాయి. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. దాన్ని ఎలా అణిచివేయాలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వాళ్ళు దిక్కుతోచడం లేదు. ఇదే సందర్భంలో ఇప్పుడు పీఓజేకే నాయకులంతా కూడా భారతదేశాన్ని అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ భారతదేశం కూడా మానవతా దృక్పథంతో ఈ ప్రజలకి మందులు, ఒకవేళ ఆహారం సరఫరా చేయాలని నిశ్చయించుకుంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది, మరింత గందరగోళంలోకి పోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా వెస్ట్రన్ మీడియా పీఓజేకేలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన సరైనటువంటి నివేదికలు ఇవ్వటం లేదు, సరిగ్గా వాళ్ళ పేపర్స్లో కానీ మీడియాలో కానీ చూపించడం లేదు.